శ్రీవారు అందరూ బాగుంటారు. ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోండి. అందరూ యోగాకి తప్పకుండా రండి ప్లీజ్. 5:40కి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 7కి స్టాప్ అయిపోతుంది. మీరు రోజు వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న గురువులకు, యోగా సాధనకి, మహిళలకు, పిల్లలకు, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఏం లేదు, ప్రొద్దున యోగాకు వస్తున్నాము. యోగాకు వచ్చి నుంచి మా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో నుంచి వచ్చి నా ఇల్లు బాగుండాలంటే ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. ఎందుకంటే మనం బాగుంటేనే మన పిల్లలు, మన ఇల్లు, మన భర్త అందరూ బాగుంటారు. అందుకే ప్రతి ఒక్క స్త్రీ ఏదైనా టైం తీసుకుని కంపల్సరీ యోగా చేయండి. నేను కూడా యోగా చేసిన నుంచి నా ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అందరూ రావాలని కోరుకుంటున్నా. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా మండలికి, నారీ మండలందరికీ కూడా ముందు నమస్కారము. ఈ రకంగా ఇక్కడ జరిగే ఒక ప్రోగ్రామ్కి ఇంతమంది ఒక మహిళా మండలి వచ్చారంటే దానికే మనం అందరూ ఆనందించగలం. ఎందుకంటే ఇంటి నుంచి ఇంటింటికే వంటింటికే అంకితమైన ఈ మహిళా లోకం. ఇప్పుడు పాతకాలంలో ఎంతోమంది వంటింటికే అంకితంలాగా ఉండేవారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ తన యొక్క కాపాడుకోవడంపైనా కానీ ముందుకు అన్నీ నేర్చుకొని అన్ని రకాలుగా ముందుండి మనం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కానీ మరే రకమైన ఒక నారీమణిలాగా ముందుకు రావాలని ఆశిస్తూ ఈ యోగా కార్యక్రమాన్ని ప్రభాకర్ సార్ గారు నారీ మహిళలకి చాలా ముఖ్యంగా ఒక యోగా ప్రతి ఒక్కరికి అవసరము. లేడీస్కి అందరికీ ఉపయోగపడాలి. వాళ్ళ యొక్క పిల్లలు అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళ పిల్లలు అభివృద్ధి పడతారు. ఆ ఉద్దేశంతో యోగా అనే కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడాలి అని ఒక ఉద్యమంగా ముందుకొచ్చి తన యొక్క ఉద్యమాన్ని ఎంతో వీలుగా నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగా మేమందరం యోగాకు వస్తున్నాము. మాకు లాగానే ఎంతో ఇదిగా ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో లేడీస్ ముందు మహిళా లోకాన్ని ముందు ఉంచి నడిపిస్తే ప్రపంచాన్ని ఎంతో ఇదిగా ముందుకి ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు మనం నడిపించగలగాలని ఆశించుకుంటాము. అదేవిధంగా నేను నా పర్సనల్గా ఒక రకంగా మహిళా లోకాన్ని ఒక ఉదాహరణగా నేనేం చేశానంటే ఒక ఉదాహరణగా నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు తన ఇంట్లో ఒక వంటకే ఇబ్బంది కాకుండా తన కుటుంబాన్ని పోషించుకోవాలి. బట్ అదే విధంగా అలా ఉండకుండా తన వాళ్ళని, తన చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేసుకోవాలి. మహిళా లోకం ముందుండి చదువుకోవడమే కానీ, ఉద్యోగం చేసుకోవడమే కానీ, ఈ రకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళని, పిల్లలను సంరక్షించుకోవడమే కానీ మహిళ చాలా 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 ఎంతో కష్టపడుతూ ఎంతో ముందుని నడిపిస్తూ ఉంది. ఇంత ఇదిగా నడిపించిన మనిషి ప్రపంచంలోకి ఎంతో ఇదిగా ముందుకు వచ్చిందంటే తన యొక్క ఉద్యమం ఎంత విధంగా సాగుతుందనేది మనం చెప్పుకోగలవచ్చు. అదేవిధంగా మా ఇంట్లో పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు మగవాళ్ళు పై చేయి అంటారు. కానీ నేను మా ఇంట్లో కూడా మా వాళ్ళ కోసం నేను కారు నేర్చుకొని మా ఇంట్లోనే నేను సంరక్షించుకోవాలి. మా ఇద్దరికి ఎలాంటి బాధ కలగదు అనే ధైర్యంతో ముందుకు వచ్చి నేను కారు నేర్చుకొని మేమిద్దరము ఎంతో ఇదిగా మనకు ఆనందంగా ఉంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు తన కుటుంబంలో ఎంతవరకు గిరిగేసినట్టు దాంట్లో ముందుకు రండి. దాంట్లో తన యొక్క స్తోమత ఏ రకంగా ఉంది, తన యొక్క టాలెంట్ ఎలా ఉంది, దాంట్లో అంత మాత్రంతో నేను పైకి వచ్చానంటే దాంట్లో మెల్లిమెల్లిగా ఒక రకంగా పుంజుకోగలుగుతారు. ఆ రకంగా నారాయణను ముందుకు నడుస్తూ యోగా కంపల్సరీ, అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాము. ఆ రకంగా యోగాకు వచ్చి యోగా నేర్చుకోండి, చాలా ముందుకు రండి. ప్రతి ఒక్కరూ యోగాకి రండి, యోగాకు వచ్చి నేర్చుకోండి. ఈ రకంగా మహిళా దినోత్సవానికి నా యొక్క ఒక ముఖ్య విషయంగా చెప్తూ ముగిస్తున్నాను. విజయ గారు 2 విషయాలు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా మనవి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దినం జరుపుకోవాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు బాగా ప్రోత్సాహం చేసి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు.
నెక్స్ట్ టైం ఎక్కడి నుంచో తయారవ్వదు, కుటుంబం నుంచే తయారవుతుంది. అమ్మ ఒడి నుంచే పాఠశాల స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మహిళ భాగస్వామ్యంగా ఉంటుంది ఖచ్చితంగా. అది మీరు వయసు అయిపోయింది అనుకోండి, మీ మనవరాలకు చెప్పండి. మీ పిల్లలు ఎందులో ఉన్నారనుకోండి, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి 4 మంచి మాటలు చెప్పండి. మనం ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ సమావేశమైంది దేనికి అంటే, సార్ వాళ్ళైతే యోగా సమితి తరఫున పెట్టారు. నిజం చెప్పాలంటే యోగా అనేది ఒకటే కాదు, ఇక్కడికి మీరు ఒక 2 రోజులు వస్తే తెలుస్తుంది. నథింగ్ బట్ ఫిజికల్ ఫిట్నెస్ అవుతున్నాము, హెల్త్ బాగా ఉంది అనే కాదు. సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హెల్త్ టిప్స్ కానీ ఇంకా చాలా విషయాలు స్పిరిచువల్గా కూడా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఒక భజన పాట, ఆయుర్వేదిక్ టిప్స్ అండ్ హెల్త్ని ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ సార్ వాళ్ళు చెప్తున్నారు. ఆ టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ ఉంటాయండి, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాటికి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా మెడిసిన్ కనుగొనబడలేదు. ఓన్లీ యోగా ద్వారా మెడిటేషన్, ధ్యానం జరుగుతున్నప్పుడు మెల్లిమెల్లిగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవ్వడం మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. సో అందరూ యూజ్ చేసుకోవాలి. అందరూ ముందుకు వచ్చి మీరు యూజ్ చేసుకుంటుంటే మీరు కూడా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి చెప్పడం ద్వారా మీ కుటుంబం బాగుంటుంది, తద్వారా సమాజం, తద్వారా ప్రపంచం. అలా మనని మనం బాగుపరచుకోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని చూసుకోండి. మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వచ్చిన యోగా గురువులందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నాను సార్, చాలా ధన్యవాదాలు. మీరు మా మహాలక్ష్మి నగర్ అంటే నిజం చెప్పాలంటే సిటీకి చాలా దూరం. ఇంత దూరం కూడా మీరు అందరూ వచ్చి ప్రతిరోజు ఎవరు కూడా మిస్ కాకుండా, ఒకరు రాకపోతే ఇంకొకరు ఫోన్ చేసుకొని సార్ వాళ్ళందరూ వచ్చి మాకు చాలా బాగా చెప్తున్నారు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, ఈవెన్ 4 లేడీస్ ఉన్నా కూడా ఈ సెంటర్ రన్ అవుతుంది. అంటే వాళ్ళంతా శ్రద్ధగా చెప్తున్నారు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మన కోసం ఏమి ఆశించకుండా చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనకి చాలా దగ్గరలో ఉంది. మన కాలనీలో లేడీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మార్నింగ్ ఒక అరగంట, కుదరకపోతే ఒక అరగంట సమయం తీసుకోనండి. సార్ వాళ్ళు అరగంట లోపలే వెళ్ళే వాళ్ళకి చెప్పేసేస్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ సార్, నాకైతే నేను సూర్య నమస్కారాలు అనేది నేనైతే ఆల్మోస్ట్ నాకు రాదని నా ఇంట్లో మా బాబు ఉంటాడు సార్, మా బాబు చెప్పేశాడు, ఒక 3 నెలలైనా నీకు ఇంకా రాదు అని చెప్పేశాను. బట్ వితిన్ 8 డేస్లో నేను నేర్చుకున్నాను. అలాగే నేను దాని ద్వారా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సూర్య నమస్కారాల వల్ల హెల్త్ కానీ ఏదైనా చాలా బాగా అనిపిస్తుంది. దాని ద్వారా నేను కూడా ఇంకొకరికి సేవ చేసుకోవచ్చు కదా నేర్చుకోవడం వల్ల. మీరు కూడా అలా నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, సమాజంలో ఉపయోగపడే పనులు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. గట్టిగా చెప్పండి. ఒక మహిళ విద్యావంతురాలైతే శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా ఆరోగ్యవంతురాలైతే తన గృహాన్ని సంరక్షించుకుంటూ సమాజాన్ని చైతన్యవంతురాలుగా తయారు చేస్తుంది, చైతన్యవంతంగా తయారు చేస్తుంది. దీని కంతటికి కారణము మనము తప్పనిసరిగా యోగా సాధన వల్లనే ఇది సాధ్యమవుతుంది. అంటే సమాజాన్ని చైతన్యవంతంగా తయారు చేయడానికి కూడా యోగ సాధన అయితే మళ్ళీ అదే కాకుండా మనందరికీ యోగా శిక్షణ ఇస్తూ అందరికీ వేల మంది యోగ సాధకులకి మార్గదర్శనం చేస్తున్నటువంటి
బాల్యవాసులు, మరి పిల్లలు, మరి మహిళలు, వీరందరికీ నమస్కారం. అలాగే మహిళా స్వతంత్రంగా మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనేది ఎలా వచ్చిందంటే 1908లో మొట్టమొదటిసారి అమెరికాలోని న్యూయార్క్లో కార్మిక శక్తిగా ఉద్భవించింది. 15,000 మందితోనే అక్కడ వాళ్ళు మాకు మగవాళ్ళతో సమానంగా వేతనం కావాలి, అలాగే మాకు ఓటు హక్కు కావాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ నిరసన ప్రదర్శన చేశారు. ఆ తర్వాత మళ్ళీ రోజైపోయిన తర్వాత 1917లో రష్యాలో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మహిళలందరూ ఎంతో అవస్థ, జ్వరంతోని, ఆకలితోని, దప్పికతోని ఎంతో అలసిపోయి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ అక్కడ కూడా ప్రదర్శన చేశారు, నిరసనలు ఇస్తారు. ఆ నిరసనకు అక్కడ ఉన్న ప్రభుత్వం దిగోవాల్సిన గవర్నమెంట్ కూడా పడిపోయింది రష్యాలో. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది, ఆ సంవత్సరం అప్పుడే మహిళలకు మార్చి 8 నాడు ఓటు హక్కు కల్పించారు. ఆ రోజు నుంచి అక్కడ రష్యాలో మహిళా దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని 1970లో ఐక్యరాజ్య సమితి గుర్తించి నెరవేర్చింది. అప్పుడు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళలందరూ కూడా ఇంతకుముందు మహిళ అంటే బట్టి బుద్ధి అనుకుంటుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు విలియమ్స్ మన అంతరిక్షంలో వెళ్ళిపోయారు. ప్రతి దాంట్లో కూడా మహిళలు లేని చోటు లేదు, స్థలం లేదు. ఎక్కడంటే ఎక్కడెక్కడ జాబ్ చేస్తారు. ప్రతి సెక్షన్లో, ప్రతి ఆఫీస్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు మహిళలందరూ చాలా ఉద్యోగులు, చాలా బాగున్నారు. అలాగే రెండో విషయం, మా మహాలక్ష్మి కాలనీ మహిళలు అయితే చాలా ఉత్తేజంగా ఉంటారు. ముందుండి మమ్మల్ని నడుపుతున్నారు. అది చాలా తప్పు. మహిళల ముందు మమ్మల్ని నడుపుతూ సాగండి. ప్రతి ఫంక్షన్లో కూడా ఇక్కడ ఏం జరిగినా అన్నట్టు ఏం జరిగినా మహిళలు మేము ఎంచుకుంటాం. మూలమంత్రం ప్రతి ఫంక్షన్, హోలీ రోజు కూడా మేము ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మహిళలతో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు, అందరూ వస్తారు. ప్రతి ఫంక్షన్ కూడా వాళ్ళు ముందుండి మమ్మల్ని నడుపుతున్నారు. ఇది చాలా సంతోష విషయం. రెండో విషయం ఏంటంటే మహిళ పుట్టింది అనగానే ఎంతో మంది బాధపడుతుంటారు. అరే మహిళ పుట్టేలాగా చెప్పేసి బాధపడుతున్నారు. పుట్టినలోనే ఉద్యోగాలు చూస్తున్నారు. కొంతమంది ఎవరైనా వదిలేసినట్టున్నాయి. అలా కాకుండా మహిళ పుట్టిందంటే సంతోషపడే రోజు కావాలి. ఆహా నాకు బిడ్డ పుట్టింది అని చెప్పేసి ఆ బిడ్డని చూరుగా వీపుగా తయారు చేయాలి మనం. ఎందుకంటే పురుషుడే కాకుండా మహిళలు కూడా మనం ధైర్య సాహసాలు నేర్పాలి. పిల్లలకు మంచిగా అన్ని రకాల ధైర్యం చేసి మంచిగా డెవలప్ చేసుకుంటే వాళ్ళే ఎంతో శక్తివంతులు అవుతారు. మహిళా శక్తివంతులు రావాలంటే మొట్టమొదటి పడి అమ్మ మంచిగా ధైర్యం చేయాలి. వాళ్ళకు పిలుపుకొని పోయారు. ఇంటి నిన్న పాప పోతుంటే బయటకు వెళ్తుంటే 3 ఏళ్ళ పిల్లగాడికి వచ్చి అరే అక్కడికి శోభను పోరాడు. అది కాదు, అన్న పోతుంటే చెల్లెలు మొక్కాల, నువ్వు వెళ్ళి ఆ అన్న కూడా చెప్పి ఆ సమయం ధన్యవాదాలు. మొట్టమొదటగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ అభయాంజనేయ ఆలయం యొక్క 32వ సంవత్సరం వార్షికోత్సవం సార్. చూడండి, మన మనస్సు బాగుంటే అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు అంటారు. అక్కడ వార్షికోత్సవం, ఇక్కడ మహిళా దినోత్సవం ఎంత బాగుందని చూడండి. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యోగా కమిటీ వారు కూడా మొట్టమొదటగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చారు. అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. చాలా సంతోషం. అయితే ఇంతకు ముందు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినట్టు మహిళలు మహారాణులు అని అన్నారు. మహిళ లేనిది లోకం లేదు అన్నారు. స్త్రీయే సృష్టికి కర్త అన్నారు. కాబట్టి ఈ రోజు అంటే ఇక్కడ నేను అంటే ఇప్పుడు రోజు ఇక్కడ యోగా జరుగుతున్నదని చెప్పేసి కాలనీలో ఉన్నటువంటి మహిళలు రోజు ప్రతిరోజు స్టేటస్ లో పెడుతున్నారు. ఇక్కడ పతంజలి యోగా అనేది నిర్వహించబడుతుంది అని. ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా చేస్తున్నారు ప్రతి పని.
ఇందాక మా సునందక్క గారు చెప్పారు, నా కుటుంబం కోసం ఒక మహిళను అయి ఉండి నేను కారు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నానని చెప్పారు. చాలా చాలా సంతోషం. అలాగే మా విజయలక్ష్మి అక్క గారు కూడా చెప్పిండ్రు, అందరూ మాకు అండదండ ఉన్నారు అని. నేను చెప్పేది ఒకటే, ఈరోజు మహాలక్ష్మి నగర్ మన యొక్క కాలనీ కానీ అభయ ఆంజనేయ స్వామి గుడి కానీ గత 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కేవలం నడిపించేది మహిళలే. నేను గర్వంగా చెప్తున్నాను, ఈరోజు సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ చేతులెత్తి జోడిస్తూ రోజు క్రమం తప్పకుండా ఇలాగే యోగా సాధన చేసుకోండి. ఈ యోగా సాధనతోని కొంచెం పక్కకే ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా స్మరించుకొని మీ యొక్క ఆరోగ్యాలు, మీ యొక్క మనస్సులు అన్ని మంచిగుంచుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హనుమాన్. ఆత్మూర్తులందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బంధువులారా, పురుషుడు విద్యావంతుడు అవుతే ఒక ఇంట్లో అతడు మాత్రమే విద్యావంతుడు అవుతాడు. అదే గృహిణి విద్యావంతురాలు అవుతే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. తన సంతానాన్ని చివరికి భర్త కూడా ఏదైనా తప్పటడుగు చేస్తుంటే అతన్ని దారిలో తీసుకొచ్చేది ఎవరు? ఆ గృహిణి. తల్లిదండ్రులకు కూడా అత్తమామలకు కూడా ఏది కావాలో ఆమె విద్యావంతురాలైతే ఆమె ఆయుర్వేదం తెలిసినట్లయితే భర్త ఆరోగ్యం ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అత్తమామలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, నా సంతానము ఉన్నతులుగా పెరగాలి అంటే ఏం చేయాలి, ఇదంతా విద్వాంసురాలైతే నిర్మాణం చేయగలుగుతుంది. ఒకప్పుడు మన దేశంలో స్త్రీలు విదూషిణులుగా ఉండేవారు, విద్వాంసులుగా ఉండేవారు. మైత్రేయి, గాంధీ, సీతామాత వీళ్ళందరూ విద్వాంసులు. అప్పుడు మన దేశము ప్రపంచానికి గురువుగా ఉంది. ఆర్యావర్తము ప్రపంచానికి గురువుగా ఉంది. ఎప్పుడైతే స్త్రీ విద్యకు దూరం అయిపోయిందో ఏం జరిగింది? ఒక్క దేశంగా మిగిలిపోయింది. విద్యకు స్త్రీ దూరం అవడము ఒక్క దేశమైంది. మళ్ళీ విద్యావంతురాలు అవుతే, ఆమె జ్ఞానవంతురాలు అవుతే మళ్ళీ ఏం కావచ్చు? విశ్వ గురువు కావచ్చు భారతదేశము. అటువంటి అవకాశం ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలో ఉంది. అందుకని ఏమన్నారు? మాత నిర్మాత భవతి, తల్లి మాత్రమే నిర్మాణము చేయగలుగుతుంది. ఒక కంసని గోల్డ్ నిర్మాత భవతి, నగ నిర్మాణం చేయగలుగుతాడు. కావున ఒక కుమ్మరి కుండ నిర్మాణం చేయగలుగుతాడు. ఒక తల్లి మాత్రమే సమాజాన్ని నిర్మాణం చేయగలిగేది తల్లి మాత్రమే. అందుకని మనుమహర్షి ఎంత చక్కగా చెప్తాడు చూడండి. నా గృహమిత్యాహు గృహిణీ గృహముచ్చతే. ఇల్లు ఎప్పుడు? ఇల్లునెప్పుడు ఇల్లని అనరు, ఇల్లాలే ఇల్లు. ఎలమ్మ ఏలేలో, ఎలమ్మ ఏలేలో, ఎలమ్మ ఏలేలో, ఎలమ్మ ఏలేలో. ఇల్లెంతో బాగున్నా ఇల్లాలే లేకుంటే, ఇల్లెంతో బాగున్నా ఇల్లాలే లేకుంటే ఇల్లు కాదు అది వల్ల కాదు అని అందరూ అంటారు. ఎలమ్మ ఏలేలో, ఎలమ్మ ఏలేలో. చూడండి, నాకు గ్రహించావు. ఇల్లు కూడా ఎప్పుడు? ఇల్లాలే ఇల్లు. ఆ ఇల్లు ఒక చూడండి, ఒక ఇంట్లో 4 మగవాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుంది? అదే 4 ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు లేరు. ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుంది? తేడా కనిపిస్తుందా? స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతో బాగుంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నది అంటారు. అవునా? నిజంగా ఈ సత్యం. ఇప్పుడు మన యోగా గురువు గారు ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పటికీ 19 యోగా సెంటర్లకు గాడ్ డ్రైవర్ గా స్త్రీ పాత్ర చాలా సార్లు చెప్తుంటారు. మా లక్ష్మ చెప్తుంటే నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. ఆ స్త్రీ పాత్ర ఉంది, దాని కోసం గట్టిగా చెప్పట్లు పెట్టండి. వాళ్ళు ఎప్పటికీ వద్దనే ఉంటాం. ఈసారి ఆ అమ్మగారికి మనము గట్టిగా, అంటే వారి కృషి ఉంటేనే మీరు ముందరికి వెళ్ళగలుగుతాం. లేదా ఇంట్లో ఎప్పటికీ
ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మన శాస్త్రాలు ఎంత గొప్పగా చెప్పాయి చూడండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్ర నాస్తు నపూజ్యంతే సర్వాస్తత్ర బలాక్రియా. ఎక్కడ పూజించబడదో అక్కడ అన్ని కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. మన్మహారాజ్ ఎంత గొప్పగా చెప్తాడు. శోచంతి జామయో ఎత్ర వినశ్చర్యాసు తక్కులం అంటాడు. ఏ కులంలో స్త్రీ ఏడిపించబడుతుందో ఆ కులం సర్వం నాశనం అవుతుందని చెప్పేసి శపిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మనుమహర్షి. కానీ ఈనాడు కమ్యూనిస్టు హేతువాదులు ఆ మనుమహర్షి మనుస్మృతికి కాలరెట్టిస్తున్నారు. మాకు ఎంత దౌర్భాగ్యం. ఎన్ని ఆనని చెప్పచ్చు చెప్పండి. వేదం ఎంత బాగా చెప్తుంది. స్త్రీ బ్రహ్మ బభూవిద, బ్రహ్మస్థానానికి మొట్టమొదటి అడగాలి ఎవరు? స్త్రీ. స్త్రీ అడగాలని చెప్తుంది మన శాస్త్రం. ఎక్కడైనా పురుషుడిని అంత గొప్ప చెప్పలేదు. స్త్రీ పక్షపాతాన్ని వహించాయి మన శాస్త్రాలు. స్త్రీకి అంత గౌరవాన్ని ఇచ్చాయి. పితృని ప్రార్థించైత పతిని దేవరైస్తదా పూజ ఆభూషైతవ్యాచ కళ్యాణం ఇస్తుంది. నీ కుటుంబము నీ వంశము కళ్యాణమయంగా ఉండాలి అనుకుంటున్నారా? ఏం చేయాలి? పితృని ప్రార్థించైత తండ్రి కూతురుని, సోదరుడు సోదరిని, భర్త భార్యని, బావ మర్దల్ని లేదా మర్ది వదినను ఆభూషణాదుల ద్వారా సత్కరించాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మనుస్మృతి మన శాస్త్రాలు చేసుకున్నాయి. అంటే స్త్రీకి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాయి. కానీ ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చిందో శాస్త్రము అంతే కర్తవ్యాన్ని తెలియజేసింది. స్త్రీ చాలా ముఖ్యము. ఆమె చేతిలోనే సంతానము నిర్మాణం అవుతుంది. మరి ఆమె విద్యకు దూరం అయితే ఏమవుతుంది? మాతృదేవోభవ అన్నటువంటి శాస్త్రమే ఇంకొకటి చెప్పింది. ఏమన్నది? మాతా శత్రువు అన్నది. శత్రువు ధైర్యం అయితే అడగడానికి అనంటే ఏం కాదు, పర్వాలేదు. శత్రువులు కావద్దు అనుకుంటే జాగ్రత్తగా ఉంటారు. మాతా శత్రు, మాతా శత్రు, తల్లి శత్రువు అంట. ఎవరిని? ఏన బాధోన్న పాటిత. ఎవరైతే సంతానాన్ని సంస్కారవంతులుగా, బుద్ధిమంతులుగా, గుణవంతులుగా తీర్చిదిద్దుకోరో ఆ తల్లి మొట్టమొదటి శత్రువు. ఎవరైతే చక్కగా నిర్మాణం చేసుకుంటారో వాళ్ళే మొట్టమొదటి దేవత. కాబట్టి బంధువులారా, ఈనాడు మనం బస్సులలో కానీ ఎక్కడైనా కానీ చూస్తుంటాం. ఏమని? స్త్రీలను గౌరవించడము ఏమంటారు? మన సంప్రదాయం. మన సంప్రదాయం అంటే ఎవరి సంప్రదాయమా? ముస్లిం సంప్రదాయమా? క్రైస్తవ సంప్రదాయమా? ఎవరి సంప్రదాయం? నల్లగా ఇంత భయంకరమైన ఇండాలలో బుర్కాలు వేసుకొని పోవాలి పాపం. అదే ఆ సంప్రదాయము. అవునా? పక్కన నుండి అబ్బం తయారు చేసి కదా సంప్రదాయము. స్త్రీల యొక్క బాధ్యత ఈనాడు మనకు స్వతంత్రం వచ్చి తల్లి 70 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాము. స్త్రీ విద్యావంతురాలైతే ఎప్పటికీ స్వతంత్రంలోనే ఉంటాం. స్త్రీ కనుక కిట్టి పార్టీలని, ఎంజాయ్లని, గంజాయిలని, టీవీల చుట్టూ, మరి దాంట్లో సీరియల్ల చుట్టూ దీనిలోనే తిరిగితే కనుక మళ్ళీ మన స్వాతంత్రము ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. మోడీ లాంటి వారు ఇంకెవరో గొప్ప గొప్ప ఇంకా ఈ సంవత్సరాలు మాట్లాడతారు వాళ్ళు కూడా. అవునా? మొన్న ఒక జరిగిన ఘట్టం చెప్తాను. ఆర్మూర్లో జరిగిన ఘట్టం. లవ్ జిహాద్కు బలి అయిపోయి అమ్మాయి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి, సంఘటన జరిగింది. వేదాంతం చెప్తున్నాను, నేనేదో ఉపన్యాసం చెప్పడానికి రాలేదు. జాగృతం చేయడానికి, ముఖ్యంగా మాతృమూర్తి ఈ సందర్భంగా జాగృతం కావాలని చెప్పేసి ఈ విషయాలు చెప్పడానికి వచ్చాను. ఆర్మూర్లో జరిగిన ఘటన. లవ్ జిహాద్కు బలైపోయి వెళ్ళిపోయింది. తల్లి రోధిస్తూ అమ్మ రా 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 అంటే ఆ అమ్మాయి అన్న మాటలు కమ్మింపు కావాలి అందరికీ. ఆమె ఏమంటుంది? అమ్మ, నా భర్త తల్లి ఎన్నోసార్లు నేను తీసుకొచ్చాను వాళ్ళ ఇంటికి. ఖురాన్లో ఏముంది, అల్లాహ్ని ఎట్లా సంతోషపరచాలి, మతాచారాలను ఏ రకంగా ఆచరించాలి ఎన్నోసార్లు నాకు వాళ్ళ అమ్మ తెలియజేసింది. నేను ఆకర్షితురాలయ్యి నేను మతం మార్చుకొని అతన్ని ప్రేమించేసి పెళ్లి చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది నేను పెరగబట్టి. ఒక్కసారైనా నీవు భగవద్గీతలో ఏముంది, రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది నాకు ఎక్కడన్నా ఒక్కసారైనా చెప్పావా అమ్మా? నువ్వు రాముడు ఎందుకు గొప్పవాడు, శివాజీ ఎందుకు గొప్పవాడు ఏమైనా చెప్పావా అమ్మా ఎప్పుడైనా? ఇప్పుడు ఏడుస్తున్నావు, నాకు అది నచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. నీ దాంట్లో ఏముంది? కృష్ణుడు 16,000 కోరికలు, 12 మంది భార్యలు, ఇంటి ప్రచారం ఉంది కూడా రా అని చెప్పేసి అంటదన్నాను.
అవి తప్పున్నదా పిల్లది? ఎవరు శత్రువు ఆమెకు? ఎవరు శత్రువు? తల్లేనా? ఒప్పుకుంటామా? మరి మనం శత్రువులం అవుదామా, దేవతలం అవుదామా? తల్లిదండ్రులు దేవతలు కావాలంటే నిర్మాణం చేయాలి, మాత నిర్మాత భవతి. లేదు శత్రువులు కావాలంటే మాత శత్రువులు కావాలి. మరి మన చేతుల్లో ఒక శిల్పి ఏ రకంగా శిల్పాన్ని అధికారికంగా చెక్కగలుగుతాడు, ఒక తల్లి తన సంతానాన్ని చెక్కగలుగుతుంది. శాస్త్రాలలో చరిత్రలో నిర్మితమైంది. మదాలస మనకు తెలుసు, ముగ్గురిని సంతానాన్ని అంటుంది. ఆమె గర్భం ధరించిన దగ్గర నుండి ముందు నుండే వేదాధ్యయనం ప్రతిరోజు చేసేది. దాని ద్వారా ముగ్గురు సంతానం యోగులుగా మహర్షులుగా తయారై వెళ్ళిపోతారు. అప్పుడు భర్త అంటాడు, మరి అందరూ సన్యాసులుగా మారిపోతే రాజ్యం ఎవరు చూసుకోవాలి అని అంటాడు. అవునా? నిజమా? అయితే ఈసారి ఒక క్షత్రుని అంటామని చెప్తుంది. ఆ క్షత్రుని అంటుంది, అతన్ని తయారు చేస్తుంది. అలర్క అని ఒక గొప్ప చక్రవర్తి రాజు తయారు చేస్తుంది. కాబట్టి ఆ స్త్రీ చేతిలో ఎవరిని ఎలా జిజియాబాయి మనకు తెలుసు అందరికీ తయారు చేసింది. పిల్లలకు చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు ఏ రకంగా నేర్పించింది మనకు ఉదాహరణ చేస్తే మనకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి మహాభారతము, రామాయణము, ఉపనిషత్తులు ఉగ్గుపాలతో అందించింది జిజియాబాయి. శివాజీ రాజు అయిన తర్వాత సేనాపతి బీజాపూర్ సుల్తాన్ గోడలను బహుమతిగా తీసుకొని వస్తాడు. చాలా అందంగా ఉంటుంది. ఆ సుల్తాన్ బాగా గోడలు తీసుకొని వచ్చి నీకు ఒక బహుమతి తీసుకొచ్చాడంటాడు సేనాపతి. అప్పుడు శివాజీ అన్న మాటలు ఈనాటి యువకులకు అందరికీ ఆదర్శము. ఏమంటాడు? అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మా అమ్మ కూడా నీలాగే అందంగా ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని. మా అమ్మ అంత అందంగా లేదు, నువ్వు నాకు ఆడపడుచు లాగాని ఆడపడుచు లాంఛనాలతో ఆమెను రక్షణతో సగర్వంగా పంపిస్తాడు. చూడండి ఒకసారి గట్టిగా శివాజీ మహారాజు అంత గొప్పగా ఎందుకు తయారయ్యాడు? అఫ్జల్ ఖాన్ శివాజీ తోటి ఎదుర్కొన్నవాడు. 64 మంది భార్యని పెళ్లి చేసుకుంటాడు. మరి వాళ్ళ విద్యాభ్యాసం ఏ రకంగా ఉంది? తను చనిపోతే వీళ్ళందరూ ఇంకొకరిని చూసుకుంటారు అని అనుమానంతో కొండపైకి తీసుకెళ్లి 64 మంది పైనుండి నూకేసి చంపేసినటువంటి రాక్షసుడు. ఆ సిద్ధాంతం వాళ్ళ దగ్గర ఉంది. ఈ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉంది. ఏమో సిద్ధాంతం ఏం నేర్పించి ఉండొచ్చు ఆ తల్లికి? ఒకసారి అనండి అందరూ, మాతృవత్ పరదారేషు అనండి. మాతృవత్ పరదారేషు. మాతృవత్ పరదారేషు. మన స్త్రీని మాతృభావనతో చూడు. చిన్నప్పటి నుండి బాల్యం నుండి ఆ యువకుడికి ఇటువంటి భావన, పరస్త్రీ మాతృభావన, సోదరి భావన, అవునా, ఈ రకంగా నేర్పించి పెంచినటువంటి ఆ బాలుడికి ఇవ్వడంలో ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతాయండి? హత్యలు, అత్యాచారం, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, అంత చిన్న బాలికల మీద కూడా సామూహిక అత్యాచారాలు. ఒకప్పుడు మెయిన్ పేపర్లలో పడేవి, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అంటే జరుగుతలేదా? కామన్ అయిపోయింది. అత్యాచారాలు అనేది కామన్ అయిపోయి వేరే పేపర్లలో పడుతున్నాయి. ఎందుకు? ఏ రకంగా జరుగుతుంది? చిన్నప్పటి నుండి తల్లి ఆ సంస్కారాలను నింపడం లేదు, బాధ్యత తీసుకోవడం లేదు సంతానం విషయంలో. చూడండి, ఒక దగ్గర 4 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు మామిడి పంట పుల్లగా ఉంది, ఒక దగ్గర మిరప పంట తీయగా కారం ఉంది, ఇంకో దగ్గర వేప చేదుగా ఉంది, ఇంకో దగ్గర కొబ్బరి తీయగా ఉంది, మా జామ తీయగా ఉంది. అది భూమి ఒకటే, పోస్తున్న నీళ్లు ఒకటే, గాలి ఒకటే, సూర్యరశ్మి ఒకటే. ఒకటి తీయగెందుకున్నది, ఒకటి చేదెందుకున్నది, ఒకటి పుల్లగెందుకున్నది? ఎందుకున్నదమ్మా? కారణం దేని వల్ల? కారణం విత్తనము ఏ చేశాడో అక్కడ చేదైంది, పుల్లగైంది, తీయగైంది, కారణమైంది. విత్తనాన్ని బట్టి చెట్టు తయారవుతుంది. అవునా? మీ సత్యమేనా? మరి విత్తనం ఏదేస్తున్నాము? చిన్నప్పటి నుండి పిల్లలలో విత్తనం ఏదేస్తున్నాము? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నేను మంచి విత్తనాలు వేస్తే మంచి చెట్లు, మంచి విత్తనాలు వేస్తే మంచి చెట్లు, చెడు విత్తనాలు వేస్తే చెడు చెట్లు. 100 మంది ఒకవైపు, తల్లి ఒకవైపు,
ఒక సంతానాన్ని సంస్కరించుకున్నటువంటి సంస్కారవంతంగా చేసిందనుకోండి 100 మంది కూడా దుర్మార్గునిగా మూర్ఖునిగా తయారు చేయలేదు. ఒకవేళ సంతానాన్ని మూర్ఖునిగా తయారు చేసిందనుకోండి 100 మంది ఒక దగ్గర ఉండి సంస్కరించాలనుకున్నా కానీ సంస్కరించలేదు. అంటే తల్లి లోపల అంత సత్తా ఉంది. ఎంతమంది చావా సినిమా చూశారా? అది చాలా తక్కువ చూశారు. అందరూ చూడండి. ఆ సోనాబాయి శివాజీ బాగా ఏ రకంగా తయారు చేసి ఉంటుంది. ఔరంగజేబు ఎంత చిత్ర హింసలు పెట్టినా కానీ మొత్తం మార్చుకోడు, ఎంత తయారు చేసి ఉంటుంది ఆ తల్లి. కాబట్టి బంధువులారా, స్త్రీ చాలా విద్యావంతురాలు కావాలి. స్త్రీ ఎంత విద్యావంతురాలు అవుతే, ఎంత జ్ఞానవంతురాలు అవుతే సమాజం అంత సురక్షితంగా ఉంటుంది. పురుషుడు ఒక్కడు తయారైతే తను ఒక్కడు తయారవుతాడు. కానీ స్త్రీ విద్యావంతురాలు అయితే, విదూషిమని అవుతే తన కుటుంబం మొత్తాన్ని సంస్కరించగలుగుతుంది, తన యోగ నేర్పించగలుగుతుంది, ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళగలుగుతుంది. ఈరోజు నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సంస్కారం, మాకు ఈ రకంగా పెంచినటువంటి సంస్కారం మా అమ్మ ఉంది. వాళ్ళ వ్యవహారం మమ్మల్ని ఈరోజు ఈ రకంగా తయారు చేయగలిగాయి. కాబట్టి బంధువులారా, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్త్రీ విద్యావంతురాలు కావాలి ఖచ్చితంగా చెప్తూ అవకాశం ఇచ్చినందుకు శ్రద్ధతో విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి.
టీచర్స్కి సన్మానం జరిగింది. అయితే ఈ 5 వీళ్ళ ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అంటే రాలేకపోయినా వాళ్ళు వేరే వేరే దగ్గర నుంచి. వీళ్ళు నిజామాబాద్ నుంచి చాలా సంవత్సరాల నుంచి నేషనల్కి స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్, తర్వాత యోగా అసోసియేషన్ దాంట్లో భారత యోగాసన నేషనల్స్లో మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు వీళ్ళందరూ కూడా నేషనల్స్కి చాలాసార్లు వెళ్ళారు. తర్వాత హాసిని అండ్ తనయ, తన్వి, మంజు. సో అంటే యోగా అంటే మనం ఆరోగ్యం కొరకు చేయడానికి అని చెప్పేసి ఇందాక అందరం అనుకున్నాము, కానీ యోగా అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కింద కూడా మనకి లాస్ట్ 3 years నుంచి స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్గా చేశారు. సో అందుకని మేము డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి, నేషనల్ వరకు స్టూడెంట్స్ తీసుకెళ్తాము. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా కానీ మాకు కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా, మన తెలంగాణలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటా కింద యోగాన్ని చేర్చాము. సో చాలా వీళ్ళందరూ కూడా పిల్లలు నేషనల్ లెవెల్లో కూడా, తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్, ఇప్పుడు 2nd ఏషియన్ గేమ్స్ మన ఇండియా చేస్తుంది ఇక్కడ. సో 2nd ఏషియన్ గేమ్స్లో కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అక్కడ కూడా సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా యోగాని ఇంక్లూడ్ చేస్తున్నారు. 2036లో ఒలింపిక్లో కూడా యోగాని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ, వీళ్ళకు మేము కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి కూడా గవర్నమెంట్ జాబ్స్లలో కూడా వీళ్ళకి రిజర్వేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్లలో కూడా వీళ్ళకి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా వీళ్ళకి నేషనల్స్లో వెళ్ళిన పిల్లలకి, అక్కడ మెడల్స్ వచ్చిన పిల్లలకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి తక్కువ ర్యాంక్ వచ్చినాయంటే మంచి కాలేజెస్లో వీళ్ళకు స్పోర్ట్స్ కోటా కింద మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్స్లలో అన్నింటిలో కూడా ఇప్పుడు యోగాకి చాలా గుర్తింపు వచ్చింది. సో మనము నరేంద్ర మోదీ గారికి చాలా రుణపడి ఉన్నాము. యోగా వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా చాలా ఫేమస్ అయింది కాబట్టి అందుకనే అందరూ అంటే యోగా సెంటర్స్ నడిపిస్తున్నారు. మేము ఈ కోచింగ్ అంటే పిల్లలకి ట్రైనింగ్ అంటే నేషనల్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది మేము చాలా ఇయర్స్ నుంచి 25 to 30 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. నిజామాబాద్ నుంచి కూడా చాలా మంది ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఏ స్కూల్ పిల్లలైనా సరే, ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు, గర్ల్స్ అండ్ బాయ్స్, తర్వాత ఉమెన్ కూడా మేము తర్వాత డిక్లేర్ చేస్తాము. వీళ్ళందరూ కూడా కోచింగ్ వినాయక్ నగర్ యోగా సెంటర్లో త్వరలో మేము సమ్మర్ క్యాంప్ పెట్టేసి తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయించి తర్వాత స్టేట్ లెవెల్, దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మేము పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నిజామాబాద్లో ఒక పెద్ద చిల్డ్రన్స్ అంటే యోగా అకాడమీ స్థాపించాలని ప్రభాకర్ సార్ అంటే కిషన్ మేమందరం కూడా, తర్వాత రఘువీర్, బాలశేఖర్ అన్న, తర్వాత మంజు, జ్యోతి అందరం కూడా పిల్లల్ని తయారు చేస్తుంటాం. వీళ్ళ అందరి ప్రోత్సాహంతో ఒక మంచి అకాడమీ నిజామాబాద్, ఇప్పుడే నిజామాబాద్ 25 times ఛాంపియన్షిప్ స్టేట్లో, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 25 times స్టేట్ లెవెల్లో, అంటే తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా నిజామాబాదే ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్షిప్. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 25 years నుంచి కంటిన్యూగా వస్తుంది. ఇక ముందు కూడా మన పిల్లల్ని బాగా తయారు చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో, తర్వాత ఒలింపిక్స్లో కూడా పంపించే ప్రయత్నం మేము అందరం ఒక గ్రూప్గా చేస్తామని ఇవాళ నేను ఇక్కడ ప్రభాకర్ అంకుల్ డిక్లేర్ చేయమంటే డిక్లేర్ చేస్తున్నాను. సంకల్పం తీసుకుంటున్నాం. సో మీకు తెలిసిన పిల్లలు, తర్వాత డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఎవరైనా పిల్లలు ఉన్నారని వాళ్ళకి తీసుకుంటాం. మీ సమయం ఎక్కువ తీసుకున్నందుకు నేను ఓకే ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇంత సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
ఈరోజు అభయ ఆంజనేయ స్వామి మందిర ఆవరణలో వినాయక నగర్ ఏరియాలో ఉన్నటువంటి పతాంజలి మహిళా యోగా కేంద్రం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది శ్రీ ఎక్కొండ ప్రభాకర్ సార్ గారు మరియు జి కిషన్ సార్ యోగా గురువుల యొక్క సారథ్యంలో నిజామాబాద్ లో ఉన్నటువంటి మహిళలు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ఇక్కడ విచ్చేసినటువంటి నేషనల్ కానీ రాష్ట్ర అంతర్జాతీయ ఉత్సవాలకు అంటే ఈ కాంపిటీషన్ సిద్ధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మేమంతా కూడా ఈ యోగా అందరికీ ప్రచారంలో భాగంగా వీరికి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మహిళలు ముందుండాలి, మహిళలతో ఈ కార్యక్రమం ఉండాలనేటువంటిది ఈ కార్యక్రమం జరుగుతుంది. రోజు పొద్దున 5:45 నుండి 7 గంటల వరకు అభయ ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో రోజు యోగా మహిళా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అత్యధికంగా 40 నుంచి 50 మెంబర్స్ హాజరవుతారు. ఈ ప్రభాకర్ సారు మరియు శ్రీ కిషన్ సార్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో మొత్తం 19 యోగా సెంటర్లో నిర్వహించబడుతుంది. వారికి వారి కుటుంబానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇంకా ఈ కార్యక్రమాల్లో చాలా మంది మహిళలు అనేటువంటిది పార్టిసిపేట్ అవుతారు కాబట్టి వారికి కూడా పేరున ధన్యవాదాలు.